శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కుంభరాశి వారికి 2025 రోజులు అలాగే 2026 ఉగాది రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లేకపోతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవడానికి మీరు ప్రయత్నించండి. చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ప్రెజెంట్ అంటే చూసుకుంటే ఈ సంవత్సరం ఇక సాటర్న్ రాశి నుంచి సెకండ్ హౌస్లో వెళ్ళడం జరిగింది అని ఈ ఏళ్ళనాటి శని ప్రభావం ఇంకా లాస్ట్ 2.5 years ఉండబోతుంది అని. అలాగే చూసుకున్నది సాటర్న్ కుంభరాశి వారికి మరి అంత దారుణంగా ఫలితాలు ఇవ్వడండి. మీకు మాట చెప్తే తెలుసుకోండి, కుంభరాశి వారు చాలా మంది చాలా తపన పడుతున్నారు, బాధపడుతున్నారు. ఐ యాక్సెప్ట్ దట్ పాయింట్, నేను కాదనను. కానీ ఒక విషయం తెలుసుకోండి, లాజిక్ కాదు కాస్త ఒక వ్యక్తిత్వంతో తెలుసుకోండి. ఎవరు కూడా సొంత వాళ్ళ ఇంటిని ఎప్పుడు మంటలో దొబ్బేలు, ఎవరు కూడా సొంతంగా వాళ్ళ ఇంటిని ఎప్పుడు మంటలో దొబ్బాడు. అది ఎవరైనా కానివ్వండి, ఎవ్వరు కూడా అలా చేయరు అని. కుంభరాశి సాటర్న్ది మూల త్రికోణ రాశి. కుంభరాశి సాటర్న్ది మూల త్రికోణ రాశి. మీరు ఏవైతే స్ట్రగల్ చూస్తున్నారో ఇది చాలా తక్కువలో ఉన్నది. ఇది చాలా తక్కువ ఉంది, అంత ఎక్కువ కాదు. ఇది మీరు అనుకున్నంత ఎక్కువ కాదు. ఇది మీరు ఇంకా కొందరిని చూడండి, సింహరాశి, కర్కటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి, కొన్ని రాశులు ఉన్నాయి, మేషరాశి, అలాగే ధనుసు రాశి. ఈ రాశిలోకి ఎప్పుడైనా ఏళ్ళనాటి శని ప్రభావం అయినప్పుడు చూడండి, మీకు వాళ్ళకు కంపారిజన్ చేసుకోండి, ఒకసారి మీకు అర్థమవుద్ది. కాబట్టి చాలామంది కమెంట్ చేస్తుంటారు కుంభరాశి అలాంటిది ఇలాంటిది కాదు. కుంభరాశి చాలా మంచిది. సాటర్న్ స్వరాశికే ఇంత ఇస్తున్నాడు, శత్రు రాశి చూడండి ఎలా ఉంటుందో ప్రభావం. చెప్పాల్సిన బేసిక్ ఉద్దేశం ఏంటంటే తెలుసా, ఏ రాశి మంచిది కాదు, ఏ రాశి చెడ్డది కూడా కాదు. వాళ్ళ స్థానంలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఉగాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. క్లుప్తంగా చెప్తా, ఎక్కువ టైం తీసుకోండి. బికాజ్ ఎందుకంటే మనం ఎవ్రీ మంత్ రాశి ఫలాలు చూస్తూ ఉంటాము, డైలీ రాశి ఫలాలు కూడా తెలుసుకుంటూ ఉంటాము. అంటే బ్రైట్కి ఏంటంటే బాగుందా లేదా ఒక మాట చెప్పాలంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కుంభరాశి వారికి బాగా చెప్పుకోవచ్చు. సాటర్న్ ఒకటి సెకండ్ హౌస్లో ఉండి కూడా మీకు ప్రాబ్లం ఇచ్చినా కూడా మిగతా కొన్ని గ్రహాలు మీకు సపోర్ట్గా ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా అంటే గురువు. ఫైనాన్షియల్ స్ట్రెస్ రాబోయే రోజుల్లో కుంభరాశి వారికి తగ్గబోతుంది. ఇంతకుముందు అయిందేం తెలుసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు వచ్చేది కానీ సేవింగ్స్ అయ్యేది కాదు. ఇంతకుముందు ఏంటంటే డబ్బు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, లాస్ట్ మూమెంట్లో వచ్చి ఇదైంది. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు ఎవరికైనా డబ్బు అడిగితే చాలా తొందరగా వచ్చుద్ది, చాలా ఫాస్ట్గా, చాలా తొందరగా వచ్చుద్ది. ఎందుకంటే జూపిటర్ 5th హౌస్లో వెళ్ళిన తర్వాత 11th హౌస్ పైన 7th ఆస్పెక్ట్ ఉండబోతుంది. 9th ఆస్పెక్ట్ రాశి పైన ఉండడం వల్ల, ఇది గురు బలం ఉండడం వల్ల కుంభరాశి వారికి బాగుంటుంది. అంత డబ్బు వల్ల దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. మరి దిగులు పడాల్సింది ఎక్కడుంది? హెల్త్ కాడ. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకంటే మనం ఎంత డబ్బు సంపాదించినా హెల్త్ కనుక సరిగ్గా లేకుండా అయితే క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 minutes నుంచి 1 hour వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు.
ఈ జాతకం ఎప్పుడు దొరుకుతదంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్‌కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్‌లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది. దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. మొత్తం సంపాదించిన డబ్బు అక్కడ పెట్టాల్సొచ్చుద్ది. మొత్తం సంపాదించిన డబ్బు అక్కడ పెట్టాల్సొచ్చుద్ది. సో, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది హెల్త్ చాలా బాగా జాగ్రత్తగా చూసుకోండి. అని రాశి లోపల రాహు రాబోతున్నాడు. డేరింగ్ రాబోతుంది. డేరింగ్ రాబోతుంది. ఇలాంటి డేరింగ్ కాదండి. చాలా యాక్టివ్‌గా ఉండబోతున్నారు. అంటే నేను చెప్తున్నా కాబట్టి మీకు అనిపించచ్చు ఇదేంటి ఇలా చెప్తున్నారు. కాదు రియల్ మీకు ఎప్పుడైతే రాహువు మీ రాశిలో వస్తున్నప్పుడు అర్థమవుద్ది. ఇది 18థ్ మేకి అవుతది ఇది ప్రభావం ఇది మొదలవుద్ది. కానీ సాటర్న్ సెకండ్ హౌస్‌లో ఉన్నా కూడా మరి అంత ఇబ్బంది ఇవ్వడు. ఎందుకంటే సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ అని 10థ్ ఆస్పెక్ట్ 11థ్ హౌస్‌తో ఉండడం వల్ల ఇది గుడ్ మీరు అనుకునే కొన్ని కోరికలు ఈ 1 ఇయర్ లోపల అంటే సాటర్న్ గోచర సమయంలో తీరుతాయి. అని ఈ సంవత్సరం ఇంకా కొన్ని గ్రహాల పరివర్తన చాలా మీకోసం అనుకూలంగానే ఉండబోతుంది. కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. గృహయోగం ఉండబోతుంది, సంతాన యోగం ఉండబోతుంది, వివాహ యోగం ఉండబోతుంది. కొత్త బిజినెస్ ఎవరైతే చేద్దామనుకుంటున్నారో వాళ్ళకు బాగుంటది. ఎవరైతే ప్రత్యేకంగా డాక్టర్స్ ఉన్నారో కుంభరాశి వారు వాళ్ళకి చాలా బాగా అని చెప్పుకోవచ్చు. డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా బాగుంటది. ఎవరైతే ప్రత్యేకంగా సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకు బాగుంటది. ఇప్పుడు సర్వీస్ లోపల చాలా సర్వీసెస్ వచ్చాయి. ఆన్‌లైన్ సర్వీస్, ఆఫ్‌లైన్ సర్వీసెస్, బ్యాంక్స్ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్స్ కావచ్చు, ఇన్స్యూరెన్స్ ఏజెన్సీస్ కావచ్చు, ట్రావెల్స్ కావచ్చు, ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ఇవన్నీ సర్వీసెస్ ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా రాబోయే రోజుల్లో బాగుండబోతుంది. మీరు చేసే సర్వీస్ తప్పకుండా మీకు గుర్తింపు వచ్చి తీరుద్ది. ఇక్కడ ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా బిజినెస్ మ్యాన్స్ అంటే చిన్న చిన్న బిజినెస్ కాదు, చాలా పెద్ద బిజినెస్ రిటైల్ బిజినెసెస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు కూడా బాగుంటది. వాళ్ళకు కూడా బాగుంటది. కాస్త పెట్టుబడి పెట్టినప్పుడు కాస్త అంత అవసరం లేదని తర్వాత అర్థమవుద్ది. పెట్టుబడి స్టార్టింగ్ పెడతారు. తర్వాత అర్థమవుద్ది. అరే! ఇంత పెట్టాల్సిన అవసరం లేకుంటే మనం కాస్త ఆలోచించకుండా ఎక్కువ పెట్టామని మీకు అనిపిస్తుంటది. ఇంకో విషయం గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కేతు సప్తమ స్థానంలో వచ్చిన తర్వాత మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు. వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా స్పిరిచ్యువల్ ఎంట్రన్స్ అయితే అవుద్ది. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో స్పిరిచ్యువల్ అయితే ఎంట్రన్స్ అవుద్ది. ఒకవేళ ఎంట్రన్స్ కాలేకున్నా కూడా మీరు మీ వైఫ్ తోటి ఇంట్లో పూజ చేయించండి. మీ హస్బెండ్‌కి కాస్త ప్రతిరోజు గుడికెళ్ళమని చెప్పండి. మీరు అలా కనుక చేయకపోయినట్లయితే మీరు అలా కనుక చేయకపోయినట్లయితే వాళ్ళ నుంచెల్లి మీరు మెంటల్ స్ట్రెస్ పొందుతారు. మీరు అలా గనుక చేయలేకపోయినట్లయితే వాళ్ళ నుంచెల్లి మీరు మెంటల్ స్ట్రెస్ పొందుతారు. సో, ఈస్ బెటర్ ఫర్ థట్. అండ్ ఇంకో విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సాటర్న్ సెకండ్ హౌస్‌లో ఉన్నా కూడంగా సాటర్న్ సెవెంత్ ఆస్పెక్ట్ సప్తమ దృష్టి 8థ్ హౌస్ పైన ఉండబోతుంది. ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో లెర్నర్స్ ఎవరైతే విద్యార్థులు కొత్త రీసెర్చ్ చేస్తున్నారో, రీసెర్చ్ ఓరియెంటెడ్ లోపల ఉన్నారు. ఎవరైతే ప్రత్యేకంగా టెక్నాలజీకి సంబంధించి పని చేస్తున్నారో, టెక్నాలజీ లోపలే వెళ్ళాలని అనుకుంటున్నారో, వాళ్ళ కెరియర్ అందులో ఎంచుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగా అని చెప్పుకోవచ్చు. ఎవరైతే టెక్‌కి సంబంధించి జాబ్ వెతుకుతున్నారో వాళ్ళకు కూడా ఉండబోతుంది. ఎవరైతే జాబ్ చేస్తున్నారో వేరే చోటుకి వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగానే ఉండబోతుంది. జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎక్కువగానే ఉన్నాయి. ఎవరైతే ఔట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు బాగుంది. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. మీ జాతకంలో గనుక రాహు ఫస్ట్ హౌస్, అదే రకంగా 5థ్ హౌస్, 9థ్ హౌస్, 12థ్ హౌస్, అదే రకంగా 6థ్ హౌస్‌లో రాహు ఉన్నట్లయితే కెరియర్‌కి సంబంధించిన విషయాల లోపల ఈ గోచర సమయకాలం అంటే రాబోయే 1 ఇయర్ మీకోసం చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అని హెల్త్ కాస్త చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను చెప్పింది ప్రత్యేకంగా ఏంటంటే హెల్త్ పట్ల చాలా ఫోకస్ చేసి పెట్టుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యంగా అస్సలు వదిలేయకండి. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మరి ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? కాస్త భోజనం పట్ల నియంత్రణ ఉండాలి. మద్యం, మాంసం ఎవరైతే సేవిస్తున్నారో బీ కేర్‌ఫుల్‌గా మీరు ఉండడానికి ప్రయత్నించండి. అని ఇంకొక మాట చెప్పాల్సింది ఏంటంటే ఫ్యామిలీకి సంబంధించి ఒక పాయింట్ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ లోపల కాస్త చిన్న చిన్న స్ట్రగల్స్ ఉంటాయి. ఫ్యామిలీ లోపల చాలా రోజుల నుంచో ఏదైనా పని కోసం మీరు వెయిటింగ్ చేస్తున్నట్లయితే పని అవ్వాలని, పని అవుద్ది. కానీ ఎలా అవుద్ది తెలుసా? కాస్త క్రిటికల్ కండిషన్‌లో వచ్చిన తర్వాత అప్పుడు ఫ్యామిలీలో నుంచే పని అవుద్ది. ఇక్కడ స్టార్టింగ్ కాస్త కండిషన్ క్రిటికల్‌గానే ఉంటది. కానీ పని తప్పకుండా అవుద్ది. సంతాన వ్యక్తిగత జీవితంలో అయితే 15థ్ మే తర్వాత కాస్త గ్రోత్ అయితే కనబడుతుంది. అదే రకంగా మీకు కూడంగా మీ లైఫ్ లోపల కొద్దిగా లక్ సపోర్ట్ కూడా మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా చూడగలుగుతారు. ఓవరాల్ చెప్పాలంటే కుంభరాశి వారికి లాస్ట్ ఇయర్ కన్నా ఈ రాబోయే ఇయర్ ఏదైతే నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో అంటే ప్రెజెంట్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో బావుంది. బావుంది. ఇందుకు ఏలినాటి వాళ్ళు అంత భయపడకండి అని నేను ప్రత్యేకంగా కుంభరాశి, మీనరాశి, మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారికి కొన్ని రెమెడీ అంటే నిర్మితం చేయడం జరిగింది. నిర్మితం అంటే నా స్వతహా కాదు. ఆ సమయంలో ఏం చేస్తే బావుంటదది కొద్దిగా రాయడం జరిగింది. హనుమంతుడి సాధన, అలాగే కాళికా అమ్మవారి సాధన చేయడం జరిగింది. అంటే
దాన్ని మార్గదర్శనం చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా కాళిక అమ్మవారి సాధన ఆడవాళ్ళు చేయాలి. హనుమంతుడి సాధన మగవాళ్ళు చేయండి. దీనిలో పవర్ అంటే మీకు చాలా ఎనర్జీ వచ్చుద్ది, బూస్టింగ్ వచ్చుద్ది అని అవసరమైన చోటు మీకు కాస్త సపోర్ట్‌గా ఉండి తీరుద్ది. జాబ్ చేసే వాళ్ళకి ఎవరైతే ఉందో వాళ్ళు ఈ సంవత్సరం బాగానే ఉండబోతుంది. మరి అంత ఇదైతే లేదు. కేవలం కాస్త ఆడవాళ్ళతోటి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. అని రెమెడీస్ మనం ప్రతిసారి చెప్తుంటాము. మరి ఇంకోటి నేను నెక్స్ట్ వీడియో ఒకటి చేయబోతున్నాను. ఈలనాటి కోసం ముఖ్యమైన రెమెడీ. అందులో మీరు చూడడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.